క్లాస్ బాయ్స్ నిక్కరే వాళ్ళకి. కొంచెం తగ్గిన రిటర్న్ చేసేయండి. చిన్న డ్యామేజ్ వచ్చి డ్యామేజ్ వాళ్ళు మనం ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు వెంటనే ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్ డివైడ్ చేసేవాళ్ళు హెచ్ఎస్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు 4 గంటలకు ఎలా నైన్త్ క్లాస్ మాట్లాడదామా? వీలైతే ఎంపీడీఓ గారితో కూడా నేను మాట్లాడతాను. ఆయన కూడా ప్రపోజల్ పెట్టమంటే 2 కలెక్టర్ గారికి పెట్టి మనం టీఏలో ఎంతమంది పిల్లలు ఉన్నాడో ప్రతి పిల్లవాడికి కిట్ తీసుకోవాల్సింది. ప్రతి స్టూడెంట్కి కిట్ అందాలి. మా హై స్కూల్ వరకే చూసుకుంటాము అంటే కుదరదు. మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ అయితేనే, యూపీ స్కూల్స్ అయితేనే, హై స్కూల్స్ అయితేనే ప్రతిది కూడా నెల్లూరు జిల్లాలో స్టూడెంట్ కిట్లు అనేవి జిల్లాకి రావడం జరిగింది. ఇప్పటి వరకు నోట్బుక్స్ 100% మనము అన్ని మండలాలు 37 మండలాలుగా మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే 97.8% టెక్స్ట్ బుక్స్ కూడా రిసీవ్ చేసుకున్నాము. బ్యాగ్స్, సాక్స్లు, షూస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని మండలాలు రిసీవ్ చేసుకున్నాయి. కొన్ని మండలాలకి ఇంకా ట్రాన్సిస్ట్లో వస్తున్నాయి. ఈరోజు రేపు లోపల వాళ్ళు రిసీవ్ చేసుకునేసి వాళ్ళకి స్టూడెంట్కి ఇబ్బంది లేకుండా మనకు వచ్చినటువంటి కిట్ని వెంటనే మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్కి చేర్చే విధంగా వీళ్ళకి కన్వెన్స్ అలవెన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్కి 3 రూపీస్ లెక్క మనము ఆ యొక్క ఎంఈఓల అకౌంట్కి మనం క్రెడిట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఫినాన్షియల్గా కూడా ఇబ్బంది పడకుండా ఎంఈఓలకి అందరికీ సహకరించి వాళ్ళు కూడా ఈ కిట్ స్టూడెంట్ కిట్ ఏదైతే ఉందో 100% ప్రతి స్టూడెంట్కి, ప్రతి స్కూల్కి, ప్రతి కాంప్లెక్స్కి చేర్చే విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా ఈ స్టాక్ పాయింట్ నుంచి కిట్లు కూడా స్కూల్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు భవితా సెంటర్స్ని కూడా విజిట్ చేయడానికి వచ్చాను నేను. సో భవితా సెంటర్స్లో కూడా మేము డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది. ఈ డోర్ టు డోర్ సర్వేలో పిల్లలు మామూలుగా ఆల్రెడీ కోవూరు మండలంలో 23 మంది పిల్లలు భవితా సెంటర్ నందు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఒక 8 మందిని కొత్తగా ఐడెంటిఫై చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి పిల్లల్లో కూడా 10th క్లాస్ 4 పిల్లలు హీరింగ్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళు, అలాగే డిజేబిలిటీతో ఉన్న వాళ్ళు కూడా ఒక 4 పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. మంచి 74% తోటి వాళ్ళు పాస్ అవ్వడం కూడా జరిగింది. వాళ్ళని కాలేజీలో కూడా జాయిన్ చేయడానికి మా ఈఆర్పీలే కేర్ తీసుకొని వాళ్ళు కాలేజీకి కూడా కాలేజీకి కూడా జాయిన్ చేశారు. సో ఇక్కడ భవితా సెంటర్స్ కానీ ఈ స్టూడెంట్ కిట్లు కానీ ఇవన్నీ కూడా 100% ఎఫర్ట్ పెట్టి ఎంఈఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయిస్తున్నాము. కాబట్టి స్కూల్ పిల్లలందరూ కూడా ఈ స్టూడెంట్ కిట్లు సకాలంలో అందేలాగా చర్యలు తీసుకుంటారు.